అమ్మా ఎందుకు వచ్చిరమ్మా ఇక్కడికి? మన బిఆర్ఎస్ పార్టీ తరఫున వచ్చామండి, పబ్లిక్ గా వచ్చాం మేము. మాకు బిఆర్ఎస్ అంటే చాలా ఇష్టం. బిఆర్ఎస్ ఉండేటప్పుడు చాలా పనులు జరిగినాయండి. మరి ఈ కాంగ్రెస్ వచ్చేటప్పుడు మాత్రం ఎన్నో పథకాలు ఇస్తానని చెప్పి వాగ్దానం చేసిన మన రేవంత్ రెడ్డి గారు ఒకటి కూడా చేయలేదు. మహాలక్ష్మి అన్నారు, మరి బండి ఇస్తామన్నారు, తులం బంగారం ఇస్తా అన్నారు. మరి ఈ పథకాలన్నీ ఈ రోజు వరకు ఏది ఇవ్వలేదు మరి మాకు. మరి అలాగే మనం బిఆర్ఎస్ ఉండేటప్పుడు మాత్రం కళ్యాణ్ లక్ష్మి కానీ, డబల్ బెడ్రూమ్ కానీ, మరి డెలివరీ ఏంటి ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళకి వాళ్ళు ఎప్పుడైతే నెల తెప్పని కాడి నుంచి డెలివరీ అయ్యే వరకు కిట్తో సహా మేనమామ పంపించినట్టు వాళ్ళు పంపించారండి మన కేసు. ఇప్పుడు బిఆర్ఎస్ సునీత గారికి రాజకీయ అనుభవం లేదు అని చెప్పి చెప్తున్నారు. ఒకవేళ రాజకీయ అనుభవం లేని సునీతమ్మ ఒకవేళ గెలిస్తే పరిపాలన ఎలా ఉంటుందని చెప్పేసి పబ్లిక్ అనుకుంటున్నారు. దీనికి మీ సమాధానం? రాజకీయంలో ఈవిడ గారు ఇప్పుడు మరి సునీతమ్మ గారు ఈ రోజు వరకు రాలేదండి. ఫస్ట్ టైం వచ్చారు, అదైతే ఒప్పుకుంటాం. కానీ ఆమె చేస్తారు. మన గోపన్న గారు ఏదైతే చేశారో సేమ్ అట్లానే చేస్తారు. మన కేటీఆర్ అని గారు వెనక సపోర్ట్ చేస్తారండి. మేము కూడా ఉన్నాం, ప్రజలందరం సపోర్ట్ ఉన్నాం, వాళ్ళ వెనకాల సపోర్ట్ చేస్తాం మేము. ఇదైతే వాస్తవం మేము చెప్తున్నాం. 100% సునీతమ్మ గారు 100% చేస్తారండి ప్రతి ఒక్కరికి. అమ్మా ఇప్పుడు ఏదైతే ఈ మూడు ప్రధాన పార్టీలు ఉన్నాయి, కాంగ్రెస్, బిఆర్ఎస్, బీజేపీ, ఈ మూడిట్లో బంపర్ మెజారిటీతో గెలిచే పార్టీ ఏది? బిఆర్ఎస్ 100% గెలుస్తుందండి మాకు. మీరు ఎందుకు అంత కాన్ఫిడెంట్ గా చెప్తాం ఎందుకంటే గోపన్న గారు ఉండేటప్పుడు మాకు ఏం చేశారు, మొత్తం ప్రతి డివిజన్ లో ఆయన చేశారండి. రోడ్ల విషయం కానీ, ఎవరికైనా ఆపద అనేటప్పుడు రావటం కానీ, చనిపోయిన మనిషి వాళ్ళ కుటుంబానికి ఆపదలో ఉన్న వాళ్ళకి ఫైనాన్షియల్ గా హెల్ప్ చేయడం కానీ, ఎవరైనా ఒక యాక్సిడెంట్ అని కానీ అర్ధరాత్రి పూటలో కూడా వచ్చేవారు అన్న. ఈ రోజు సునీతమ్మ గారు ఉన్నా కూడా మేము సపోర్ట్ చేస్తామండి ఎవరికి. మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు పబ్లిక్ సభలో మీరు బీఆర్ఎస్ కి ఓటేస్తే అని చెప్పేసి కొన్ని కట్ అవుతాయి, సంక్షేమ పథకాలు రావు అని చెప్పేసి ఏదో చెప్పిన సందర్భం ఉంది. దానికి మీ కౌంటర్ ఏంటి? కట్ అవుతాయి అని చెప్పి వాళ్ళ పదమని వాళ్ళ సీఎం ఉన్నారని చెప్పి ఆయన చెప్పచ్చు. కానీ మా పదంలో మా బిఆర్ఎస్ ఉండేటప్పుడు మాత్రం అన్ని వచ్చినాయి కాబట్టి మేము అవి గెలిపించుకుంటామండి. ఎలా అయినా సరే పట్టుదలతో మేము పక్కా గెలిపించుకుంటారా? 100% మా సునీతమ్మ చేస్తుంది. మా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు 100% చేస్తారండి. బిఆర్ఎస్ మాత్రం 100% గెలుస్తుంది. ఛాలెంజ్ చేసి చెప్తున్నాం మేము.